వృశ్చిక రాశి వారి ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 2, అవమానం 6. ఈ రాశి స్త్రీ పురుషాదులకు యోచించి చూడగా ధన, కుటుంబ గౌరవకారకునైన గురువు భాగ్యస్థానంలో సంచారం, రాహుకేతువును దశమ చతుర్థ స్థానంలో సంచరించుట అన్ని రంగాల్లో విజయ పతాక ఎగురవేయుదురు. మీ ఆశయాలు మనోవాంఛలు సిద్ధించును. ఏ విషయంలో దిగి వ్యవహరించినా మీ ప్లానులు చక్కగా సాగి ఫలించును. లోగడ వదిలేసిన వ్యవహారాలు కలిసొస్తాయి. అధికారులకు అనుగ్రహం, బాకీల వసూలగుట, మహోన్నతికి రాగలుగుట జరుగును. జీవనం 3 పూలు 6 కాయలుగా వీక్షించి ఉండును. అన్ని రంగాల్లో ఉన్నత స్థితి, ధనాదాయముకు ఉండదు. అవమానకరమైన మాటలు ఆడవారి ప్రోద్బలంచే ఉత్సాహోత్సవములు సిద్ధించును. మానసిక ధైర్యం, సూక్ష్మ బుద్ధి, యోచన శక్తి చేత మీరు ముందుకు పోగలుగుతారు. దూర ప్రయాణాలు, తీర్థయాత్రలు తప్పక చేస్తారు. స్థిరాస్తిని వృద్ధి చేస్తారు. చతుర్థ రాహు వల్ల కుటుంబంలో కలతలు, భార్య బిడ్డల మధ్య స్వల్ప ఈతి బాధలు వచ్చినా గురుబల వల్ల వాటికి చివరి నిమిషంలో పరిష్కారం జరుగును. గతంలో ఆగిపోయిన పనుల్లో జయం, ఆధ్యాత్మిక సాధన, పుణ్యనది స్నానము, అధికార ప్రాబల్యము, వ్యవహారాలలో పరిష్కారమే సొమ్ము చేతికందును. మీ మాటకు విలువ పెరుగుతుంది. శారీరక బలం, ఆనందానుభూతి కలుగుతుంది. భూగృహాది పేచీలు తొలగి ఆనందమైన జీవితం లభించును. ఈ సంవత్సరం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు దూర ప్రయాణాలు లేదా దూర ప్రాంతాలకు బదిలీలు చేస్తారు. అధికారుల వల్ల ఇబ్బందులు, కుటుంబం వల్ల అశాంతి, ఒక్కోసారి కొంతమంది సస్పెండ్ కూడా చేయబడుతురు. జాగ్రత్తగా ఉండేది. ప్రైవేట్ సంస్థల్లో పనిచే వాళ్ళకు కొంత పర్వాలేదనిపించును, కానీ ఆర్థిక పరిస్థితులను అనుకూలించము. కోర్టు కేసులు ఎదుర్కొంటారు. పర్మనెంట్ కానీ వారికి ఈ సంవత్సరం పర్మనెంట్ అగును. ఫ్యాక్టరీల్లో పనిచేయవారు కార్మికులకు బోనస్సులు లభించి ఆనందంగా జీవిస్తారు. రాజకీయ నాయకులకు గురుబల వల్ల ప్రజల్లో విశ్వాసం పొందగలుగుతారు. పార్టీలోనూ ప్రజలు పేరు ప్రఖ్యాతులు పెరుగును. ఏదో ఒక పదవిని పొంది నిరాడంబరంగా నిశ్చేష్టగా జీవించే అవకాశం ఉంటుంది. మీ మంచి మీకు శ్రీరామ రక్ష. ఈ సంవత్సరం కళాకారులకు అనుకూలమైన కాలం. ఇది సినిమా రంగంలో ఉన్న నటీనట వర్గం, గాయని గాయకులు, సాంకేతిక ఆర్థిక నిపుణులందరికీ కూడా విజయ పతాకమే. నూతన అవకాశాలు బాగా వస్తాయి. కొత్తగా వచ్చిన వారు ఇండస్ట్రీలో ఆర్థికంగా నిలదొక్కుంటారు. ప్రభుత్వం మరియు ప్రైవేట్ సంస్థలతో అవార్డులు లభిస్తాయి. ఈ సంవత్సరం వ్యాపారస్తులకు మాత్రం అంతంత మాత్రమే. అన్ని రకాల వ్యాపారస్తులకు ఆశించినంత లాభాలు పొందలేరు. కొంతమందికి వారి వ్యాపారాలు మూతపడతాయి. ఫైనాన్స్ రంగంలో ఉన్నవారికి చాలా బాగుంటుంది. రావాల్సిన బాకీలు వస్తాయి. రిటైల్ మరియు హోల్సేల్ వ్యాపారులకు పర్వాలేదనిపించిన ఇనుము, సిమెంటు, ఇటుగా మొదలగు వాటికి బాగుంటుంది. కాంట్రాక్టర్ చేయవారికి బాగుండును. ఈ సంవత్సరం విద్యార్థులకు అనుకూలం. గురుబలం చేత జ్ఞాపక శక్తి పెరిగి మంచి ఉత్తీర్ణత సాధించగలుగుతారు. చదువుపై శ్రద్ధ ఎక్కువగా ఉంటుంది. కాలేజీల్లో సీట్లు పొందవచ్చును. ధనం విపరీతంగా ఖర్చు. క్రీడాకారులకు కలిసిరాక త్రుటిలో విజయం తప్పిపోతుంది. ఈ సంవత్సరం యోచించగా మొత్తం మీద ఈ రాశి స్త్రీ పురుషాదులకు గురుబల వల్ల రాహు ప్రభావం కొంత తగ్గినా కొన్ని వర్గాల వారికి బాధలు తప్పు. అందుచే చండీ పారాయణము, రాహు జపము, మహన్యాసపూర్వక రుద్రాభిషేకం చేసి రాహు యంత్రం, నరఘోష యంత్రాలు ధరించాలి. బంధువులారా, ఇది వృశ్చిక రాశి ఫలితం. కాకపోతే మొదటి నుంచి చెప్పుకొని వస్తున్న చందాన్న ఎవరికైతే జన్మజాతకాలు ఉంటాయో వారు తమ జన్మజాతకాలు తెచ్చి మాతో సంప్రదించిన వారికి ఈ సంవత్సరం ఫలితం మేనవించి ఖచ్చితమైన నిర్ధారణ చేసి చెప్పబడుతుంది. తగిన పరిష్కారాలు కూడా చెప్పబడతాయి. ఇక ముందు రాశి